నెక్స్ట్ సార్ బాలి. యంగర్స్ అయినా లేకపోతే న్యూ కపుల్ అయినా వెళ్ళాలి, ఫస్ట్ ప్రయారిటీ ఆ ప్లేస్కి ఇస్తారు. దాని యొక్క ప్యాకేజ్, స్పెషల్ ఆఫర్స్ ఏంటి అన్నది చెప్పండి సార్. యాక్చువల్గా బాలి అనేది ఒక అద్భుతమైన ఐలాండ్ అండి. అంటే మనకి ఇండోనేషియా కంట్రీలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన దీవి బాలి. మీరు నమ్మరు, ఇండోనేషియా కంట్రీ కూడా కంప్లీట్గా ముస్లిం కంట్రీ, కానీ ఓన్లీ బాలి వచ్చేది కంప్లీట్ హిందూ కంట్రీ. అంటే హిందూ డామినేటెడ్ ఐలాండ్ అనమాట. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ హిందూస్ బాలీలో. ఓన్లీ 10% ఆఫ్ ద పీపుల్ మిగతా వాళ్ళందరూ ఉంటారు, క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానీ. సో దానికి ఒక ఏంటంటే ఆ ఇండోనేషియాని పరిపాలించిన రాజులు తర్వాత అందరూ వచ్చి ఇక్కడ బాలీలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అంటే బాలీలో మన హిందూకి సంబంధించిన కల్చర్ అడుగడుగునా కనపడుతుంది. మన పురాణాల్లో అటువంటి ఇంద్ర, అర్జునుడు, ఘటోద్గజుడు, శ్రీకృష్ణుడు వీళ్ళందరూ కూడా అక్కడ మనకి కనపడతారు. సో అంటే టెంపుల్స్ ఉంటాయి, వాళ్ళకి అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి. అంటే దాంట్లో మనం విజిట్ చేసే టెంపుల్లో మనకి ఉలవత్తు టెంపుల్ అని విజిట్ చేస్తాము, తర్వాత మనకి తనహాలాట్ టెంపుల్ అని విజిట్ చేస్తాము. ఇవన్నీ కూడా వాళ్ళ కల్చర్ని రిజంబుల్ చేస్తున్నాయి. అంటే నేను యాక్చువల్గా చాలా వండర్గా ఫీల్ అయ్యాను అక్కడ వెళ్ళిన తర్వాత. వాళ్ళు ఏంటంటే మనలాగా ఈ గుడిలో విగ్రహాలు ఉండవు. సో వాళ్ళు ఏంటంటే ఆ శక్తిని మాత్రమే పూజిస్తారు. అంటే దేవుడు రూపం లేదు, అన్నిటా ఉన్నాడు అని చెప్పేసి, కానీ ఆ శక్తిని మాత్రం పూజిస్తారు. దేవుడు ఉన్నాడు కానీ రూపం లేదు, విగ్రహాలు మాత్రం లేవు ఎక్కడ. సో ఎవరైతే గురువు చెప్పింది మాత్రమే వాళ్ళు పాటిస్తారు. ఈ టెంపుల్ రిజంబుల్ టు శివ అంటే ఎస్ శివుడు, ఈ టెంపుల్ రిజంబుల్ టు విష్ణు అంటే విష్ణు, ఈ టెంపుల్ రిజంబుల్ టు సముద్ర దేవత అంటే సముద్రుడు. అట్లాగా వాళ్ళు దాన్ని చేస్తారు. ప్లస్ ఇంకోటి, ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఫ్యామిలీ టెంపుల్స్ ఉంటాయి వాళ్ళకి. ఫ్యామిలీ టెంపుల్స్ మనకి పూజా గది ఎట్లా వాళ్ళకి టెంపుల్సే ఉంటాయి ఇళ్లలో. అంత చక్కగా వాళ్ళు మన కల్చర్ని మెయింటైన్ చేస్తున్నారు. దాంతోపాటు అద్భుతమైన నేచర్, బీచెస్ ఉన్నాయి. తర్వాత మనకి ఆ ఉబుద్ అనే ఏరియా ఉంటుంది. ఉబుద్ ఏరియా అంతా వెళ్ళేటప్పుడు కూడా చక్కటి నేచర్. దానిలో కూడా ఉబుద్లో కూడా మనకి తీర్థ టెంపుల్ అని ఉంటుంది. తీర్థ టెంపుల్లో మనకి హోలీ వాటరు మనకి ఆ కొండల మధ్యలోంచి వస్తూ ఉంటుంది. అందరూ స్నానాలు చేస్తారు అక్కడ, ఈవెన్ ఫారినర్స్ కూడా. అంత బాగుంటుంది మనకి ఆ లోపలికి వెళ్తుంటేనే అంత ఒక వైబ్రెంట్ క్రియేట్ అవుతుంది మనకి, అంత బాగుంటుంది అది. తర్వాత అక్కడ మనకి చాలా ఫేమస్ ఇంకోటి ఏంటంటే బాలి స్వింగ్. మీరు అన్నట్టు యంగ్ కపులు లేకపోతే కొత్తగా పెళ్ళైన కంపల్సరీగా ఆ బాలి స్వింగ్ చేయకుండా రారు. అంటే ఆ బాలి స్వింగ్ ఏంటంటే రైస్ టెర్రస్ అంటే రైస్ టెర్రస్లోంచి లోలో వెళ్తున్నట్టు ఉంటుంది. అండ్ కొత్త కపులకి ఇంకా అడ్వెంచరస్గా ఉంటే కొత్త వాళ్ళు డ్రెస్సెస్ ఇస్తారు అక్కడే. అది చాలా అద్భుతంగా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది అది. సో అది కంపల్సరీగా చేస్తారు. అది కూడా మనం విజిట్ చేస్తాం. బాలి స్వింగ్ అనేది విజిట్ చేస్తాం, రైస్ టెర్రస్ విజిట్ చేస్తాం. తర్వాత మనకి అక్కడే ప్యాలెస్ ఉంది, బుధ్ ప్యాలెస్ అని. బుధ్ ప్యాలెస్ విజిట్ చేస్తాం. అక్కడ బీచెస్ ఉన్నాయి. బీచ్లో టాంగ్జోంగ్ బీచ్ అని ఉంది. ఆ బీచ్లో మనము గ్లాస్ బాటమ్ బోట్లో వెళ్తాం. టర్టిల్ ఐలాండ్ అని ఉంటుంది, అక్కడ కూడా మనం తీసుకొని వెళ్తాం. సో వాటర్ స్పోర్ట్స్ ఎవరైనా చేయాలనుకుంటే వాళ్ళ ఓన్ ఎక్స్పెన్సెస్తో చేసుకోవచ్చు అక్కడ. సో తర్వాత అక్కడ జీడబ్ల్యూకే పార్క్ అని ఉంది. మీరు చెప్పా కదా, మన బాలీలో అసలు ఊహించని ప్లేసెస్ అనమాట ఇవన్నీ కూడా. అంటే గరుత్మంతుడు మీద విష్ణు భగవానుడు ఉంటాడు. అది ఆల్మోస్ట్ ఒక 50 హెక్టేర్స్లో ఉంటుందండి ఆ పార్కు. అంత పెద్ద పార్క్ అది. ఆ విగ్రహం మనం బాలి నుంచి ఎక్కడి చూసినా కనపడుతుంది మనకి. చెప్పండి, మనం అసలు ఊహించం. మనకి బయట కంట్రీలో ఇలా ఉంటుందా, ఇలాంటి మన హిందూ కల్చర్ మెయింటైన్ చేస్తున్నారా అని చెప్పేసి. సో అది కూడా విజిట్ చేస్తాము. అలా తనహాలాట్ టెంపుల్ అని చెప్పాను ఇందాక, అది సముద్రపు లోపల ఉంటుంది. ఓన్లీ సర్టెన్ టైంలోనే ఆ సముద్రం అలలన్నీ పక్కకి వెళ్తాయి. ఆ టైంలో మాత్రమే ఆ టెంపుల్ విజిట్ చేస్తాం మనం. అంటే మనకి లో టైడ్ హై టైడ్ అని, లో టైడ్ టైంలో వెళ్తాం అనమాట. అక్కడ మనకు ఒక తీర్థం ఇస్తారు, అక్కడి నుంచే తీసిస్తారు ఆ సముద్రం లోపల నుంచి. కానీ అది స్వీట్ వాటర్ ఉంటుంది. చదవకుంటుంది. సముద్రపు దేవతకి సంబంధించిన టెంపుల్. లోపల పూజలు అవన్నీ జరుగుతాయి. పూజలు జరగవు, కాకపోతే మనకి పూజారి మాత్రం ఉంటారు లోపల, సముద్రం లోపల. ఆ గుడి ఎప్పుడైతే లో టైడ్ వెళ్తుందో తను కూడా అక్కడికి వెళ్తారు. అక్కడ మనకి ఈ బొట్టు పెడతారు బియ్యపు గింజలతో.
బాగుంటుంది, చాలా అసలు అద్భుతమైన టెంపుల్ అనమాట. సో అదే అలానే ఉలువత్తు టెంపుల్ అని ఒక క్లిఫ్ మీద ఉంటుంది, అది ఆ టెంపుల్. ఇవన్నీ కూడా కలగలిపింది బాలి అండి. నేను ఏదైనా ఐలాండ్కి వెళ్తే ఫస్ట్ ప్లేస్ నేను బాలికి ఇస్తాను, అంత చక్కగా బాగుంటుంది. మనకి ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేప్పటికి ఓన్లీ మనకి 85,000 రూపీస్, మనకి 4 nights 5 days ప్యాకేజ్. 4 nights 5 days. మనకి ఏంటంటే ఈ బాలికి మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. సో మనం ఏంటంటే వయా కౌలాలంపూర్ కానీ సింగపూర్ నుంచి కానీ వెళ్ళాల్సి వస్తుంది. సో అందువల్ల ఫ్లైట్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది మనకి. జర్నీ కూడా 3.5 hours మనకి కౌలాలంపూర్, అక్కడి నుంచి 2.5 hours బాలికి ఉంటుంది. సో అది ఫ్లైట్ టికెట్స్ ఇంక్లూడ్ 85,000లో. తర్వాత మనకి మంచి హోటల్ అకామిడేషన్స్ ఉంటాయి. 4 nights కూడా మనం బాలిలో ఉంటాం. బాలిలో ఒక 2 ఏరియాలు ఉంటాయి, కుటా, ఉబుద్ అని. మెయిన్ సిటీ అంతా కూడా కుటాలో ఉంటుంది. ఆ కుటాలో మనం 4 nights ఉంటాము. తర్వాత మనకి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ లంచ్, మన ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి, చక్కటి ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. సో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేస్తాము. గైడ్ కూడా ఉంటారు మనకి, తెలుగు గైడ్ కాదు, ఓన్లీ తను హిందీ అండ్ ఇంగ్లీష్ రెండు మాట్లాడతారు. సో మొత్తం తనే చక్కగా చూపించి తీసుకొని వస్తారు. బ్రేక్ఫాస్ట్ లంచ్ ఆల్ అట్రాక్షన్స్ ఒక ఎంట్రీ టికెట్స్ అన్నీ ఉంటాయి. అంటే మీరు ఒకసారి బాలికి రీచ్ అయిన తర్వాత ఇంకా సింగిల్ రూపీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ 85,000 రూపీస్. సో 85,000 రూపీస్లోనే మీకు ఈ ప్యాకేజీలో ఉన్న అట్రాక్షన్స్ ప్లేసెస్ అని ఉంటే మంచి బ్యూటిఫుల్ ప్లేస్ అండి. చాలా చక్కగా అన్ని ఏజ్ వాళ్ళు ఎంజాయ్ చేసి రావచ్చు, అంత బాగుంటుంది బాలి అని.